ఓకే మాస్టర్స్, ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే వేటి పట్ల సంయమనం ఉండాలి. మనం ఒక విషయం గురించి తెలుసుకున్నాం. ఇంద్రియాల పట్ల సంయమనం ఉండాలి అని తెలుసుకున్నాం. ఈరోజు అర్థ సంయమనం అనే విషయం గురించి తెలుసుకుందాం. చూడండి, మానవుడి జీవితంలో ధనం అనే విషయం ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అర్థ సంయమనం అంటే అర్థ అంటే డబ్బు, ధనం. అర్థ అంటే ధనం. మానవుడి జీవితంలో ధనం ఎంత ముఖ్యమైన విషయమో మనందరికీ తెలుసు. మరి ఆ ధనం ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎప్పుడు ఖర్చు పెట్టాలి, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఉం? వీటిల్లో ప్రతి ఒక్కరికి స్పష్టత ఉండాలి. ఎందుకంటే డబ్బును తప్పుగా ఉపయోగించామనుకోండి, మన జీవితం అంతా కష్టాల పాలవుతుంది. అదే కనుక డబ్బును ప్రయోగకరంగా, అంటే మనకు ఎక్కడ అవసరము, ఎప్పుడు అవసరము అనే విషయం మనం తెలుసుకొని దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మనకు మన జీవితంలో ఒక శ్రేయోభిలాషిలా ఆ ధనం మనకు ఉపయోగపడుతుంది, మారుతుంది. అంటే ఈరోజు మనం ఈ ధనాన్ని సంయమంతో, వివేకంతో, ధర్మంతో, ధర్మపరంగా మనం వినియోగించుకోవడం గురించి మనం ఈ రోజుటి విషయం తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ అర్థ సంయమనం, అర్థ అంటే డబ్బు, సంయమనం అంటే నియంత్రణ. ఈ రెండు కలిస్తేనే మనకు అర్థ సంయమనం. అంటే మనకు వచ్చిన డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎంతవరకు ఖర్చు పెట్టాలి అన్నది ఇక్కడ చాలా చాలా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే డబ్బును ఎడాపడా ఎక్కడ అంటే అక్కడ మనం ఖర్చు పెట్టొద్దు. చూడండి, డబ్బు మన చేతిలోకి వచ్చింది, వస్తే వెంటనే మనం ఖర్చు పెట్టేస్తుంటాం. ఇక్కడ ఖర్చు పెట్టడం కాదు, ఆ ఖర్చు పెట్టేటప్పుడు ఈ డబ్బు నా ఆత్మ ఉన్నతికి ఉపయోగపడుతుందా, నా ఆత్మ ఖర్చుకు ఉపయోగపడదామా అనేది కొంచెం ఆలోచించాలి. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గములోకి వచ్చిన వాళ్లకు మాత్రమే ఆత్మ ఉపయోగం అని తెలుస్తుంది. కానీ వేరే వాళ్లకు, ప్రాపంచిక జీవితంలో జీవించే వాళ్లకు ప్రాపంచిక సరదాల గురించి మాత్రమే వాళ్ళకు అర్థమవుతుంది. కాబట్టి మనం ప్రాపంచిక జీవితంలో జీవించే వాళ్ళ గురించి మాట్లాడుకోవట్లే, కేవలం ఒక సాధకుడి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. సాధకుడు ఖర్చు పెట్టేటప్పుడు ఈ ధనాన్ని ప్రాపంచిక జీవితానికి ఉపయోగిస్తే, అంటే నా దేహానికి ఉపయోగిస్తే నేను ఎంతసేపు ఆనందంగా ఉండగలుగుతాను, అసలు ఆనందంగా ఉంటానా అనే విషయాన్ని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే ఇక్కడ మనకు ఆనందం అనేది దొరకదు, సంతోషం దొరుకుతుంది కదా. దేహానికి ఖర్చు పెడితే మనకు తాత్కాలిక సంతోషం దొరుకుతుంది ఈ డబ్బును. అదే ఆత్మకు ఉపయోగపడేటట్టు ఖర్చు పెడితే మనకు ఆనందం దొరుకుతుంది. అదే మనం కొంచెం వివేకంతో ఆలోచించాలి. వివేకం అంటే తెలివి. ఆ తెలివితో మనం ఆలోచించాలి. ఈ రోజుల్లో డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారంటే చూడండి, అందరికీ ఎంజాయ్ అనేది చాలా అలవాటైపోయింది. అంటే మనకు అందరికీ వచ్చేది నెలకు 4 లేదా 5 ఆదివారాలు వస్తాయి. ఆదివారం వస్తే బయట హోటల్లో తినడం, అదొక ఎంజాయ్మెంట్ కదా. అంటే 4 వారాలు ఆ హోటల్లో తినడం, సినిమాలు చూడడం,
బ్రాండెడ్ దుస్తులు ధరించడం, విలాసాల కోసం ఖర్చు పెట్టడం, ప్రమాణం కోసం ఖర్చు చేస్తుంటాం. ప్రమాణము అంటే ఇక్కడ కోర్టుల్లో సాక్ష్యాలు చెప్పడానికి, ఆ, అబద్ధపు సాక్ష్యాలు చెప్పడానికి ఎంత డబ్బు అయినా సరే ఖర్చు పెట్టి ఆ సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. ఇది ఇలాంటివన్నీ మరి తాత్కాలిక ఎంజాయ్మెంటే కదా. నువ్వు ఇప్పుడు నువ్వు ఎంత ఖర్చు పెట్టి నువ్వు సాక్ష్యం చెప్పించినా కూడా ఆ భగవంతుడు అనేవాడు నిన్ను చూస్తూనే ఉంటాడు కదా. ఇక్కడ తప్పించుకోవచ్చు, ఈ లోకంలో నువ్వు చేసిన తప్పుకు తప్పించుకోవచ్చు, కానీ ఆ భగవంతుడి దగ్గర నీకు శిక్ష తప్పదు. ఆయన మాత్రం నిన్ను అనుక్షణం గమనిస్తూనే ఉంటాడు. ఆ విషయం నువ్వు గుర్తుంచుకోవాలి కదా. ఇలాంటి వాటన్నిటి కోసం మన యొక్క డబ్బును ఎన్నో రకరకాలుగా ఖర్చు పెడుతున్నాం. ఇంకా ఈ కళ్ళకు ఆకర్షణ కలిగించే 2 గంటల సినిమా కోసం కొత్తగా రిలీజ్ అయిన రోజు ఏం చేస్తారు? అందరూ 500, 1000 రూపాయలు పెట్టి ఆ టికెట్ సినిమా చూడటానికి బ్యా బ్లాక్లో కొంటారు కదా. కొంటారా లేదా? కొంటారు, బ్లాక్లో కొంటారు. ఎంత దానికంటే ఒక్కొక్కసారి 1500 కూడా పెడతారు. అంటే వాళ్ళ యొక్క అభిమాని హీరో ఎవరైతే ఉంటారో వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుందంటే పెడతారు. మరి ఆ 2, 2.5 గంటలు మహా అంటే 3 గంటలు, అంతే కదా. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ సినిమా అయిపోయాక ఏం మిగులుతుంది అంటే ఏమీ లేదు, మన చేతిలో డబ్బు ఖర్చు అయిపోతుంది, అంతే తప్ప ఇంకేమీ ఉండదు. అందరూ అంటారు ఏంటి, మనం భూమి మీదకి వచ్చింది ఎందుకు, డబ్బు సంపాదించింది ఎందుకు, ఖర్చుకు పెట్టకపోతే సంపాదించేందుకు, సంపాదించేది ఎందుకు, ఎంజాయ్మెంట్ లేకుంటే జీవితం ఎందుకు, అది జీవితం జీవితమే కాదు. అంటే ఇక్కడ ఎంజాయ్మెంట్ చెయ్యొద్దని ఎవరు చెప్పటం లేదు. ఇక్కడ ఎంజాయ్ సమస్య కాదు, ఆ ఎంజాయ్మెంట్కు బానిస కావడం సమస్య. అర్థమైందా? ఆ ఎంజాయ్మెంట్కు బానిస కావడం సమస్య. అదే డబ్బును నువ్వు పెట్టావే, 500, 1000 రూపాయలు, 1500, 2000 వరకు పెట్టి కొంటారే, అదే ఆకలి కొన్నవాడికి నీవు ఆహారాన్ని అందిస్తే, ఆత్మజ్ఞాన కార్యక్రమాలకు నీ యొక్క డబ్బును ఖర్చు పెడితే, ధర్మపరమైన కార్యక్రమాలకు నీ యొక్క డబ్బును ఖర్చు పెడితే, అది నీకు శాశ్వతమైన పుణ్యం, నీ యొక్క ఆత్మ ఉన్నతికి ఉపయోగపడుతుంది, అంతే కదా. మరి ఎలాంటి డబ్బు ధర్మపరమైంది అంటే న్యాయంగా సంపాదించిందై ఉండాలి. అన్యాయంగా సంపాదించి నువ్వు దాన ధర్మం చేసినా అక్కడ నీకు ఏమీ లాభం లేదు. అందుకే ధర్మపరమైన సంపాదించిన డబ్బు, న్యాయంగా సంపాదించిన డబ్బు, మన రెక్కల కష్టంతో సంపాదించిన డబ్బు, మళ్ళీ నువ్వు సంపాదించిన దాంట్లో ఎవరికి నష్టము కలగకుండా, ఎవరికి నష్టం చేయకుండా సంపాదించిన డబ్బు అయితేనే నీ యొక్క మనసుకు శాంతి కలుగుతుంది, అంతే కదా. నువ్వు ఒకరికి నష్టం కలిగించి సంపాదించిన, అధర్మంగా సంపాదించిన, నీ రెక్కల కష్టంతో కాకుండా సంపాదించిన నీ మనసుకు శాంతి ఉండదు. మనం ఎంత సంపాదించినా, మనం డబ్బు ఎక్కడ ఖర్చు చేసినా మనకు ఏమి శాంతి ఉండదు. మనం అలాంటి ధర్మపరమైంది, న్యాయపరమైంది, ఎవరికి నొప్పించకుండా చేసిన డబ్బును సంపాదిస్తేనే, ఇస్తేనే మనకు అక్కడ మేలు జరుగుతుంది. అదే అధర్మంగా సంపాదించిన డబ్బు అంటే ఇతరులను మోసం చేసి సంపాదించడం, నష్టం కలిగి చేసి సంపాదించడం, ఇతరుల కష్టార్జితంతో మనము సంపాదించిన డబ్బు అంటే వాళ్ళతో ఎక్కువ పని చేయించడం, మన అకౌంట్లో ఎక్కువ వేసుకోవడం, తర్వాత పిసినారితనంతో సంపాదించిన డబ్బు. ఇలాంటి డబ్బు ఎంత ఉన్నా మన మనసుకు శాంతి అనేది అస్సలు ఉండదు. అప్పుడు ఎట్లా ఉంటాయి మన ఆలోచనలు అంటే స్వార్థపూరితమైన ఆలోచనలు ఉంటాయి. అన్యాయంగా, అధర్మంగా సంపాదించిన డబ్బు మనం తింటే
ఉంటే మనకు మన యొక్క ఆలోచనలు కూడా పిసినారితనంతో, అహంకారంతో, స్వార్థంతో ఉంటాయి. అందుకే మనం ధర్మపరంగా సంపాదించిన డబ్బులు ధర్మపరంగా వినియోగించాలి. మనం సంపాదించిన డబ్బు ఎలా ఖర్చు పెడితే ఆత్మ అయిన మనకు మేలు కలుగుతుంది అనేది ఇక్కడ మనం మొట్టమొదట ఫస్ట్ ప్రశ్న వేసుకోవాలి. చూడండి, ఒక సినిమా చూసేందుకు మనం 1000 రూపాయలు ఖర్చు పెట్టినాం అనుకోండి. అదే మనం 2 గంటల సేపు దానికి ఆ సరదాగా గడుపుతామని తెలుసుకున్నాం. తర్వాత సినిమా అయిపోయిన తర్వాత మనకేమీ ఉండదని కూడా తెలుసుకున్నాం. అదే 1000 రూపాయలతో మనం ఇప్పుడు మనకు పత్రి గారు ఇచ్చిన మాంసాహారం మానండి అని చెప్తున్నారు కదా పత్రి గారు మనకు. అదే మనం రోజు చెప్పుకుంటున్నాం. ఏం చెప్పారు పత్రి గారు మనకు? హింసా చోడో హంసా పకడో అని చెప్పిండు. అయితే దానికి ఆ హింస వదలాలి అని చెప్పేసి అందరూ శాకాహార ర్యాలీలు తీస్తుంటారు. ఆ శాకాహార ర్యాలీలకు వాళ్ళకు భోజనం ఏర్పాటుకు అలాంటి దాంట్లకు మన పైసలు ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఇంకా ఈ ఆత్మజ్ఞాన పుస్తకాలు మనం పంచాలి. ఇప్పుడు అదే చేస్తున్నాం కదా. మనం ఏం చేస్తున్నాం? ప్రతి పౌర్ణమికి మనం బుక్స్ ప్రింట్ చేయించి మనం ఏం చేస్తున్నాం? అందరము కలిసి చేస్తున్నాం. మనందరం కలిసి చేస్తున్నాం. ఎంతో మందికి ఫ్రీగానే పంచుతున్నాం కదా. మనం ఎవరితో డబ్బులు తీసుకోవడం లేదు. ఎందుకు అంటే ఇది లోక కళ్యాణకరమైన పని. ఇది ఈ జ్ఞానం అనేది అందరికీ అందాలి అనేది మనకు బాగా అర్థమైంది. అందుకే ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తున్నారు. అందరం మనమంతా కలిసి పంచుతున్నాం కదా. ఇలా ఆత్మజ్ఞాన పుస్తకాలకు కానీ, శాకాహార ర్యాలీలకు కానీ, లేదా అన్నము లేని వారికి ఆ భోజనం పెట్టడం కానీ, లేదా ఒక నిరుపేద విద్యార్థికి ఫీజు కట్టడం కానీ, మరి ఎంతోమంది అనాథ పిల్లలు ఉంటున్నారు, వృద్ధాశ్రమాలను ఉంటున్నాయి, గోశాలలు ఉంటున్నాయి. ఇలా లోకంలో ఎన్ని రకాలుగా ఉన్నాయి కదా. అవన్నిటికి డబ్బులు సరిపోక ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ మనం సహాయము చేసిన మళ్ళీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో మందికి ఎదగాలని ఉంటుంది కానీ వాళ్ళ ఆర్థికంగా కొంచెం వెనకబడిన వాళ్ళు ఉంటారు. అంటే ఒక పుస్తకం కొనాలన్నా, ఒక దగ్గరికి పోయి ధ్యానం చేసుకోవాలన్నా, కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు అలాంటి వాళ్ళకు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు ప్రయాణించాలి అని అనుకున్న వాళ్ళకు మనకు చేతనైనంత సహాయం మన ధర్మపరమైన డబ్బును కనుక మనం వినియోగిస్తే అప్పుడు మన ఆత్మకు శుద్ధి జరుగుతుంది. మన మనస్సు శాంతిగా ఉంటుంది. ఆత్మ శుద్ధి అవుతుంది. మనకు కూడా ఇంకా అప్పుడు ఆనందం పెరుగుతుంది కదా. మరి ఇక్కడ పుణ్యం మనకి ఇంకా ఆనందం పెరుగుతుంది, పుణ్యము వస్తుంది. మనం చేసుకున్న కర్మలు కూడా మనకు తగ్గుతాయి. మనకి ఇక్కడ ఇంకా మనం తాత్కాలిక ఆనందం కాదు, శాశ్వతమైన ఆనందాన్ని మనం ఇక్కడ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మనలో చాలా మంది గొప్పల కోసం ఎంతో డబ్బును ఖర్చు పెడుతుంటారు. చూడండి, కొంతమంది ఉన్నవాళ్ళు చీర ఒక చీర కొనాలంటే 25,000 నుంచి 50 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు పెడుతున్నారు కదా. మనం కూడా చూస్తున్నాం. మనం కూడా పెట్టిన వాళ్ళం అనుకోండి ఒకప్పుడు. ఇప్పుడు మనకు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత అంతెందుకు అనిపించి ఇప్పుడు ఆ, పెట్టటం లేదు. కానీ ఇక్కడ అంతవరకు ఖర్చు పెట్టి కొంటున్నారు. మరి ఇంకా ఒక ఫంక్షన్కి 20 నుంచి 30 రకాలు, 50 రకాలు, ఇంకా అంటే 100 రకాలుగా ఆ, తినే ఐటమ్స్ పెడుతున్నారు కదా. ఇలా ఎన్నో చేస్తున్నారు. ఇంకా మరి ఇంతకుముందు పెళ్ళిళ్ళు చేస్తే నిశ్చితార్థం అయితే పెళ్లి వరకు మళ్ళీ ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు వెడ్డింగ్ షోలని, ఇవని అవి అని ఇలా రకరకాలుగా డబ్బున్నవాడు ఎలా ఖర్చు పెట్టాలో అర్థం కావటం లేక ఏ చిన్న ఈవెంట్ను కూడా పెద్దగా చేస్తున్నారు. చూడండి,
ఇంతకుముందు ఒక మ్, స్త్రీ తల్లి అవుతుంది అంటే ఆ తల్లికి ఒక 5వ నెలలోనో 9వ నెలలోనో శ్రీమంతం చేసేవాళ్ళు. అవునా? ఇప్పుడు ఇంకా గమ్మత్తుగా ఏం చేస్తున్నారు? అమ్మమ్మ అవుతున్నామని అమ్మమ్మకు, నానమ్మ అవుతున్నామని నానమ్మకు, అది కూడా ఒక ఫంక్షన్ లా చేస్తున్నారు. ఎంత విచిత్రం కదా! ఇలాంటి వాటికి ఎన్ని రకాలుగా ఫ్యాషన్స్ అయినాయి, ఎన్ని రకాలుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎంత విచిత్రం అనిపించింది నాకంటే అసలు ఆ వీడియో చూడంగానే చాలా చాలా ఆశ్చర్యం వేసింది. అంటే డబ్బున్న వాడికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు ఆడవాళ్ళంటే నేను కూడా ఆడదాన్నే, కానీ ఈ ఆడవాళ్ళకు కూడా ఆ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియక కిట్టి పార్టీలు అని ఒకటి పెట్టుకున్నాము. ఓకే, దాని ఇలాంటి దాంట్లకు చేసి ఆ రీల్స్ అని, ఫొటోస్ అని, ఇవని అవని, మొత్తానికి వాళ్ళ యొక్క సమయాన్ని, డబ్బును ఎలా వినియోగించుకోవాలో తెలియక రకరకాలుగా ఖర్చు చేస్తున్నారు. ఈ కాలం యొక్క విలువ తెలిసిన, డబ్బు యొక్క విలువ తెలిసిన, మానవ జన్మ యొక్క విలువ తెలిసిన ఎవరు ఇలాంటి పనులు చెయ్యరు. ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బు దేనికి ఖర్చు పెట్టాలి అనేది మనం ఇక్కడ చాలా చాలా ఆలోచించాలి. ఎందుకంటే లేని వాళ్ళకు సహాయం చేస్తే ఉపయోగం అవుతుంది, ఎంతో వాళ్ళ జీవితం బాగుపడుతుంది. మనం గొప్పల కోసం ఖర్చు పెట్టినా, డెకరేషన్స్ చేసినా కొన్ని రోజులు ఏమంటారు? అబ్బా ఎంత బాగా డెకరేషన్ చేశారు, వాళ్ళలాగా చెయ్యాలంటారు. మనల్ని మించి ఇంకోటి చేస్తాడు, చేయకుండా ఉంటాడా? ఈ ప్రపంచంలో డబ్బు లేని వాళ్ళు ఉన్నారా? అప్పుడేమంటారు? ఓ ఎప్పో వీళ్ళేం చేసిండ్రు, వీళ్ళకంటే వాళ్ళు ఇంకా గొప్పగా చేసిండ్రు అని చెప్తారు. అంటే నీవు చేసింది ఈ రోజు వరకే, మళ్ళీ రేపు నీ తాత దాన్ని మించి చేస్తాడు. ఆ విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి వాటికి ఖర్చు పెట్టడం కంటే మన ఆత్మ ఉన్నతికి ఖర్చు పెట్టాలి. అప్పుడే మనం మన యొక్క జీవితంలో ఈ అర్థ సంయమనానికి పూర్తి విలువను ఇచ్చిన వాళ్ళవుతాం. చూడండి, మనం మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు మనం 3 రకాల ప్రశ్నలు వేసుకోవాలంటే ఏంటి అంటే, ఇది నాకు నిజంగా ఉపయోగమా, అవసరమా? అవసరమా? ఇప్పుడు ఖర్చు పెట్టే రూపాయి నాకు అవసరమా? ఇది దీంతోనే ఖర్చు పెడితేనే నాకు అవుతుందా అనే ప్రశ్న ఒకటేసుకోవాలి. ఈ డబ్బు ఆత్మ యొక్క ప్రయాణానికి సహాయపడుతుందా అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇది ధర్మపరమైన ఖర్చేనా అనేది ఒక ప్రశ్న. ఇలా మనం 3 రకాల ప్రశ్నలు వేసుకోవాలి. ఈ 3 ప్రశ్నలకు ఏ ఒక్కటైనా కాదు అనిపిస్తే ఆ ఖర్చును మనం వెంటనే ఆపేసేయాలి. ఏ ఒక్కటి కాదని. ఎందుకంటే మన ఇంట్లో బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు ఉంటాయి కదా, వాటిని కూడా ధర్మంగా వ్యవహరించాలంట. ఈ అర్థ సంయమనం గురించి మన ఇంట్లో వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. అవసరాలను నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఎందుకు అంటే మరి సంసారం కూడా ముఖ్యమే కదా సాధకుడికి. సంసారంలోనే నిర్వాణం అని చెప్పారు పత్రిక. మరి పూర్తిగా గొప్పల కోసం డబ్బు ఖర్చు పెట్టకుండా కుటుంబ అవసరాలను చూసుకొని, తర్వాత దైనందిక కార్యక్రమాలు అంటే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఈ ఆత్మధర్మానికి ఉపయోగపడేవానికి సరైన విధంగా మనం ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితే అప్పుడు మనం రెండు వైపులా సమానంగా ప్రయాణం చేసిన వాళ్ళం అవుతాం. ఒక దిశలో మనం ప్రయాణము చేస్తే అది పూర్ణం రాదు, అంటే పూర్ణత రాదు. ఈ అర్థ సంయమనం సమతుల్యంగా ఉండాలి. సంసారంలో నిర్వాణం అని ఎలా చెప్పుకుంటున్నామో ఈ అర్థ సంయమనం కూడా మనకు సమతుల్యత ఉండాలి. మన జీవితంలో చిన్న చిన్న మార్పులు మనం తెచ్చుకుంటే కనుక మనం ఎంతో పుణ్యాన్ని సంపాదించవచ్చు.
ఎలా అంటే మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, నెలకు 4 సినిమాలు చూసే బదులు ఒక్క సినిమా చూడాలి, లేదా 3 సినిమాలు చూడాలి. ఒక సినిమా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఒక్క సినిమా పోయామంటే నీకు 2,000 రూపాయలు ఖర్చు వస్తుంది. లేదా 500 అనుకో పోనీ. ఆ 500 అయితే మిగిలినట్లే కదా. నెలకు 4 సార్లు హోటల్కి వెళ్తావు, వెళ్ళినప్పుడల్లా నీకు 500 1000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఒకసారి 500 మిగిలినట్లే కదా. ఇలా మనం తగ్గించుకుంటే మనం ఏం చేస్తాం, వాటిని ఈ దైనందిక కార్యక్రమాలకు వాడుకుంటాం. బట్టలు ఉన్నాయి, మనకి ఎప్పుడు అవసరమో అప్పుడే కొనాలి. ఈ సాక్ష్యాల కోసం, ప్రూఫ్ల కోసం ఎంతో డబ్బును మనం ఖర్చు పెడుతున్నాం. ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు కనుక తగ్గించుకుంటే మన యొక్క జీవితం ధర్మంగా జీవిస్తాం, శాంతిగా జీవిస్తాం. ఇవి రెండు మనం ఎప్పుడైతే సరిగ్గా జీవిస్తామో మన జీవితంలో పురోగతిని సంపాదిస్తాం. అదే డబ్బు కోసం మనం రకరకాలుగా, అంటే చదువు కోసం కానీ, భోజనం కోసం కానీ, ఆత్మ ఉన్నతి కోసం కానీ, ఇవన్నిటి కోసం ఒక సాధకుడు ఎంత ఈ అర్థ సమయాన్ని కనుక పాటిస్తే వాడి యొక్క జీవితం ఎంతో గొప్పగా ముందుకెళ్తుంది. లేకుంటే ఆ సాధకుడి జీవితం ఎంత సాధన చేసినా కూడా ఆయన యొక్క జీవితం పూర్ణత రాదు. ఎందుకంటే మనం ఈ డబ్బును ఎంత ఎక్కువ ఎక్కడ ఖర్చు పెడతామో మన మనసు అక్కడే ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మనం ఆహ్లాదకరమైనటువంటి మన యొక్క మనసుకు సినిమాకి అనుకోండి, లేదా ఒక షూటింగ్ అనుకోండి, ఇంకేదైనా మన మనసుకు ఆహ్లాదకరంగా కనిపించే వాటికి ఖర్చు పెడితే మన మనసు అక్కడే ఉంటుంది. అంతే కదా. అదే కాకుండా మనం శాంతియుతమైనటువంటి కార్యక్రమాలకు మనం ఖర్చు పెడితే మన మనసు అక్కడే ధర్మం వైపే ఉంటుంది. ధర్మపరమైన పనులు ఖర్చు పెడితే మన మనసు శాంతిగా ఉంటుంది. అదే ఆత్మజ్ఞానానికి సంబంధించిన దాంట్లో మనం కనుక ఖర్చు పెడితే మన యొక్క ఈ ఆత్మ ఎక్కడి వైపు వెళ్తుంది, మోక్ష మార్గం వైపు మనకు వెళ్తుంది. అందుకే మనం ఇక్కడ మనం మన ఆత్మ ఉన్నతికి ఉపయోగపడే ఆ, ఖర్చులే మనం పెట్టుకోవాలి. అది నిజమైన సాధకుడి యొక్క లక్ష్యము అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. అందుకే ఈ అర్థ సమయాన్ని మనం పాటించడం వల్ల మన యొక్క జీవితం చక్కగా నిలబడుతుంది, మన ఆత్మను శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా మన కుటుంబాన్ని రక్షిస్తుంది, మన కర్మలు తగ్గుతాయి, మన యొక్క ప్రయాణం మోక్షానికి దగ్గర చేస్తుంది. మనకొచ్చిన ప్రతి ఒక్క రూపాయి మనం మన ఆత్మ ఉన్నతికే ఉపయోగించాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ప్రతిసారి చెప్పిన ప్రతిసారి ఆత్మ ఉన్నతి, ఆత్మ ఉన్నతి, ఆత్మ ఉన్నతి అని చెప్తున్నాను కదా. మీకు అనిపించవచ్చు ఎంతసేపు ఆత్మ ఉన్నతే ఉంటుంది, మరి ఈ దేహం కనిపించే దేహాన్ని ఎక్కడ వదిలిపెట్టమంటది అనే డౌట్ మీకు రావచ్చు. ఎప్పుడైతే మనం ఆత్మ ఉన్నతిని పట్టించుకుంటామో, ఆత్మ గురించి ఆలోచిస్తామో, ఆటోమేటిక్గా ఈ దేహం చక్కగా నిలబడుతుంది. ఎందుకంటే ఈ దేహంలో ఉండేదే ఆత్మ. ఈ ఆత్మకు ఎంత శక్తిని ఇస్తామో, ఈ ఆత్మకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో, అప్పుడు ఆ శరీరం అంత చక్కగా మనకు పనిచేస్తుంది. కాబట్టి మనం ఆత్మ ఉన్నతికే మన ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టే విధంగా మనం చూసుకోవాలి. మరి ఇక్కడ ఈ డబ్బును మనం ఎంత ఖర్చు పెడుతుంటే మనకు అంత పెరుగుతుందంట. మనకందరికీ ఉండే ఏంటి ఒక సహజమైన పెద్దలు చెప్పిన అలవాటు, డబ్బు నువ్వుకే వృధాగా ఖర్చు పెట్టొద్దు అని చెప్తారు. ఆ? అన్నీ ఉన్నవా, మనకున్న డబ్బంతా పనిచేస్తే ఎలా అని అంటుంటాం మనం కదా. కానీ ఇక్కడ పత్రి గారు చెప్పిన మాట ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? పంచితే పెంచబడుతుంది. మనం మనకున్న డబ్బుని ఎంత పంచితే డబ్బు అంతా పెరుగుతుంది. లక్ష్మీదేవికి కూడా ఇదే ఇష్టమంట. డబ్బున్నవాడు ఎంత పంచితే వాడి దగ్గర లక్ష్మీదేవి వెళ్ళిపోదంట. అనుకుంటుందంట లక్ష్మీదేవి, అరే వీడు డబ్బును అందరికీ పంచి పెడుతున్నాడు కదా, అందుకే వీడి దగ్గర ఎక్కడా వెళ్లకుండా ఉంటే వీడి జీవితము బాగుంటుంది, వీడి వల్ల వీనికి దానగుణం ఉండడం వల్ల 10 మంది బాగుపడతారు
అని చెప్పేసి లక్ష్మీదేవి వాడి దగ్గర ఉండిపోతుందంట, వెళ్ళిపోదంట. అంటే మరి ఈ విషయం తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి? మనకున్న డబ్బును మనకు చాతనైనంత, మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి, 9 రూపాయలు నువ్వు ఉంచుకో, ఒక్క రూపాయి ఖర్చు పెట్టు. ఆ ఒక్కటే నీకు రేపు 3 రూపాయలు అవుతుంది. అలా మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి ఆ ప్రకృతి మనల్ని చూస్తూనే ఉంటుందట. అందుకే మనకున్న దాంట్లో మనం ఇతరులకు ఇవ్వడానికి ముందుకు రావాలి. మన జీవితము బాగుంటుంది, ఇతరుల జీవితము బాగుంటుంది. ఇది కనుక మనకు అర్థమైతే మనం ఈ ఆత్మ ఉన్నతికి ఉపయోగపడిన వాళ్ళం అవుతాం. ఈ ఆర్త సంయమనాన్ని బాగా పాటించిన వాళ్ళం అవుతాం. ఇది అండి అర్థ సంయమనం గురించి. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, మరి అందరం ధ్యానంలో కూర్చుందాం.